నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో నిరుద్యోగుల జంగ్ సైరన్ మోగుతోంది. స్వరాష్ట్రంలోనూ కొలువుల తండ్లాట తప్పడం లేదు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నిప్పులు దరివేస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్లపై టీ సర్కార్ జాప్యం అభ్యర్థుల పాలిట శాపమైంది. లక్షల్లో నిరుద్యోగులు, వేలల్లో ఖాళీలు ఉన్నాయి. కానీ రిక్రూట్మెంట్ అడుగు ముందుకు పట్టడం లేదు. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్గా మారిందంటున్నారు అభ్యర్థులు. జాబ్ జగడంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవే తెలంగాణ ఉద్యమాన్ని పరవళ్లు తొక్కించాయి. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టాయి. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఇక్కడి భూమిపుత్రులు ఎంతో ఆశపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం తెలంగాణ రాష్ట్ర సాధనతో తీరుతుందని విశ్వసించారు. రేవంత్ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న జాబ్ క్యాలెండర్ అమలు జాడేలేదు. ఏడాది కాలంలో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లను ఏ సమయంలో విడుదల చేస్తారు, పరీక్షల నిర్వహణ ఎప్పుడు అనే అంశాలపై అభ్యర్థులకు ముందస్తుగా స్పష్టత ఇవ్వడమే జాబ్ క్యాలెండర్ ముఖ్య ఉద్దేశం. 2024 ఆగస్టులో తొలి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది రేవంత్ సర్కార్. గ్రూప్ 1 ఉద్యోగాలతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన 15 రకాల ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు చేసింది. కానీ ఆ మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఆయా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల నిర్వహణకు తేదీలు ప్రకటించింది. కానీ ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ అమలుకు నోచుకోలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ఉద్యమ నినాదమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పునాదిరాళ్లు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి యువత, నిరుద్యోగులు ముందు నిలిచారు. తమ రాష్ట్రం తమకొస్తే ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని ఉద్యమాన్ని పరవళ్లు తొక్కించారు. అంతేకాదు ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగుల సర్కారీ కొలువు కళ నెరవేరుతుందని ఉద్యమం సమయంలో తెలంగాణ వాదులు గొంతెత్తారు. కానీ తెచ్చుకున్న తెలంగాణలోనూ కొలువుల తండ్లాట తప్పడం లేదు. 2025 ఏప్రిల్ నాటికి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సింది. కానీ విడుదల కాలేదు. ఏ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అనే సందిగ్ధంలో నిరుద్యోగ అభ్యర్థులు సతమతమవుతున్నారు. ఉద్యోగ ప్రకటనల జారీ జాప్యంతో వయోపరిమితి దాటిపోతుందనే ఆందోళన కొందరిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓయూ టూర్పై పొలిటికల్ ఫైట్ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ నడిచింది. రేవంత్ పర్యటన సందర్భంగా పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఉస్మానియాలో భారీగా పోలీసులను మోహరించారు. అయితే దీనిపై స్పందించిన సీఎం రేవంత్ మరొకసారి వచ్చినప్పుడు ఒక్క పోలీసును కూడా పెట్టనున్నారు. విద్యార్థుల సమస్యలన్నింటినీ తీరుస్తామన్నారు. ఓయూను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పర్యటన ఉందని విద్యార్థులను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రేవంత్ ఓయూకు వెళ్లాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నియామకాలను తమ గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్కు మాటలెక్కువ, చేతలు తక్కువ అని సెటైర్లు వేశారు. ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది. లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయిగా అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. ఎందుకంటే చదువుకోవద్దు. వాళ్ళ ఏకైక కుట్ర ఒకటే, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, గౌన్లోళ్ళు ఈదులు గీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలి. గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళది. నాది దానికి విరుద్ధం. మా పిల్లలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి సాధించాలి, చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది.
ఈ చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో గుర్తింపు గౌరవాన్ని ఇస్తుంది. ఆ చదువుకు ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది. మీ సోదరుడిగా మీ వాడిగా నేను మాటిస్తున్నా. ఏం కావాలనో అడగండి, అన్నిది ఇచ్చే బాధ్యత నాది. ఇంకో దగ్గర అయితే అవసరమైతే ఆపుతా. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాయాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంటే నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు, కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు, రిబ్బన్ కత్తిరిస్తాడు. ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్ప కొత్తగా ఒక్క బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖానా కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు. ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది. ఇటుక జాబ్ జగడంపైనే ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. రైట్, మానవతారాయ్ గారు, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ఈ జాబ్ క్యాలెండర్ పైనే ఈరోజు యువత అంతా, నిరుద్యోగ యువత ఎస్పెషల్లీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్ లైన్తో మనం సాధించుకున్నటువంటి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సొంత రాష్ట్రంలో కూడా మేము ఇంకా జాబ్స్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాల కల్పన హామీ ఏమైంది అని ఈరోజు నిరుద్యోగ యువత గొంతెత్తుతున్న పరిస్థితి. ఎందుకు జాబ్ క్యాలెండర్ లేట్ అవుతోంది? దీనికి గల కారణాలు ఏంటి? జాబ్ క్యాలెండరు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం వర్గీకరణ అంశం. ఆ వర్గీకరణ అంశాన్ని ఏప్రిల్లో మన అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఆమోదం చేసిన తర్వాత దాన్ని అమలు చేయాలంటే ఆలోచన. ఆ తర్వాత వచ్చేసి జాబ్ క్యాలెండర్ ఇంకొక కారణం ఏంటంటే గ్రూప్ 1 ఎప్పుడో 2011, 2013 గ్రూప్ 1ని మొత్తం సక్రమంగా గత ప్రభుత్వానికి చేత కాలేదు. గత ప్రభుత్వానికి పరీక్షలు పెట్టడం నిర్వహించడం చేత కాలేదు. దాదాపు వాళ్ళకి చేతగాని 60,000 ఉద్యోగాల నియామక పత్రాలను ఇచ్చినటువంటి గనుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకనంటే ఆ ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదు. కేసీఆర్ గారికి నిరుద్యోగులు అంటే కోపం ఉంది. 2014 ఎలక్షన్ల ముందు ఆయన కాంట్రాక్టు క్రమబద్ధీకరణ అని చెప్పేసి ఒక పదాన్ని మేనిఫెస్టోలో పెడితే, కష్టపడింది మేము, తెలంగాణ కోసం కొట్లాడింది మేము, మరి మాకు ఉద్యోగాలు రాకుండా గెజిటెడ్ ఉద్యోగాలను కూడా నువ్వు కాంట్రాక్ట్ వాళ్ళకి క్రమబద్ధీకరణ చేస్తానంటున్నావు అని చెప్పేసి ఆయన మా ఓల్డ్ పీజీ హాస్టల్ ఏ గ్రౌండ్ దగ్గర ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలికాప్టర్ దిగుతుంటే విద్యార్థులు పెద్ద ఎత్తున అడ్డుకొని తర్వాత ఆయన్ని అవమానకరంగా చెప్పులు కూడా చూపించిందని. అది మనసులో పెట్టుకున్న కేసీఆర్ గారు అసలు వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇవ్వాలి, అడ్డుకోవాలి అంటే చిక్కులతో నోటిఫికేషన్లు ఇచ్చారు. అయితే ఈ జాబ్ క్యాలెండరు రేవంత్ రెడ్డి సర్కారు ఇంకో అంశం ఏంటంటే అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి నిర్వహించడం చేతగాని గ్రూప్ 1 సక్రమంగా, పారదర్శకంగా, వేగవంతంగా, క్రమ పద్ధతులు అన్ని నియమాలు పాటిస్తూ పరీక్ష పెట్టి ఫలితాలు విడుదల చేసిన తర్వాత వీళ్ళు ప్రోత్సహిస్తే కొంతమంది అంటే అర్హత సాధించినటువంటి అభ్యర్థులు కొంతమంది పేర్లు హైకోర్టు జడ్జి కూడా పేర్లు చెప్పుకోవడానికి భయపడిన, చిరునామాలు ఇవ్వడానికి భయపడిన కొంతమంది అభ్యర్థులు పిటిషన్ వేస్తే జడ్జి గారు జడ్జిమెంట్ పెట్టి ఇప్పటికీ దాదాపు 15 రోజులు అవుతుంది. ఇక కోర్టులో మనం ప్రశ్నించలేము. జడ్జిమెంట్ తీర్పు చెప్పడానికి అది కూడా పెద్ద వివాదం కాదు. పరీక్ష నిర్వహణ లోపాలు లేవు అంటే దానికి దీనికి ఎందుకు చెప్తుందంటే ముడిపడి ఉంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో ఉంది అంటే పాత నోటిఫికేషన్ల బూజు దులపకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వటం కుదరదు. దానివల్ల అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందా తొందరగా జాబ్ క్యాలెండర్ ద్వారా మిగతా ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్ 2ని ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తాను, గ్రూప్ 3 ఉన్నది అంటే ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్న ఉద్యోగాలు. జడ్జి గారు జడ్జిమెంట్ ఎప్పుడు ఇస్తారా, రేపిస్తారా, మా పెరిగిన వెంటనే జాబ్ క్యాలెండర్ అవుతుంది. అదే విధంగా గత ప్రభుత్వం లోపభూయిష్టంగా సిఆర్ బిస్వాల్ కమిషన్ పే రివిజన్ కమిషన్ ఏదైతే వేతన సవరణ సంఘం ఉందో 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ రోజు దాన్ని బట్టి 3.5 లక్షల ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగులు ఉన్నారని చెప్పి
ఎస్సీఆర్ బిస్వాల్ కమిటీ ఉమ్, చెప్పిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, 1,00,000 ఉన్నదే 1,91,000 ఉద్యోగాలు. ఆ 1,91,000 ఉద్యోగాల్లో 1,60,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినారు, వాళ్ళు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. మరి మేము వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చినా అంటే ఎన్ని ఉద్యోగాలు ఉన్నట్టు? ఈ రాష్ట్రంలో మేము నిరుద్యోగ చేసిగా పోరాటం చేసింది కేసీఆర్ గారి మీద. తొలి డిమాండ్ జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. నిరుద్యోగులు చదువుకోవడానికి గందరగోళంగా ఉంది, అయోమయంలో పడుతున్నారు. ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ఉంటే ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకొని ఆయా పరీక్షలకు కాలమానం ప్రకారం విజేతలు అవుతారు అని చెప్పేసి మేము పెద్ద ఎత్తున పోరాటం చేసినా పట్టించుకోలేదు. ఈ జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధంగా ప్రకటించిన తర్వాత వర్గీకరణ అంటే సామాజిక న్యాయం చేయాలి కదా. ఇలా వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు. ఇంజనీర్లు అవుతున్నారు, మాదిగా ఉపకాలాలకు సంబంధించిన వాళ్ళు, డాక్టర్లు అవుతున్నారు, అడ్మిషన్లు పొందారు. కాబట్టి ఉద్యోగాల్లో కూడా న్యాయం చేయాలంటే ఆ జాబ్ క్యాలెండర్ పెట్టాలి. ఆ జాబ్ క్యాలెండర్ రిజర్వేషన్ అనేది అమలు చేయాలి, వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి కొంత ఏప్రిల్ వరకు ఆగింది. ఆ తర్వాత జడ్జిమెంట్ కోసం కూడా కొంత అవుతున్న తర్వాత ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం క్యాడర్స్ తెలవట్లేదు. విఆర్ఏను విఆర్ఓలను వాళ్ళ వివిధ శాఖల్లోకి సూపర్ న్యూమరీ కోటా కింద పంపించేశారు. ఇప్పుడు దాదాపు 16,180 మందిలో ఎంతో మందిని పంపించారు. వాళ్ళు లెక్క తేలట్లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఉంటున్నారు, ఎంత స్ట్రెంత్ ఉన్నది అని సంఖ్య ఎంత ఉన్నది తెలుసుకోవాలంటే అంత లెక్క తేలట్లేదు. అందుకే మళ్ళీ ఏం చేశారంటే ఐఏఎస్ల కమిటీని వేశారు. మొన్న శాంతి కుమారి గారి నేతృత్వంలో ఐఏఎస్ల కమిటీని వేసి మళ్ళీ ఎన్ని ఉద్యోగాలు దొరికితే అన్ని ఉద్యోగాలు అత్యధికంగా ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు. అది రేపు సెప్టెంబర్లో నిర్ణయం వస్తుంది. నాది సెప్టెంబర్ 2వ వారమా 3వ వారం లేకపోతే ఆగస్టు 1వ వారం లోపు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రకటన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడానికి కసరత్తు చేస్తుంది. వాళ్ళకన్నా ఆలోచన మాకు. అందుకే రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా ఇలా ఓయూకి 20 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి నల్లమల్ల పులిబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపెట్టి గత ప్రభుత్వాల్లోనే పాలకులు భయపడ్డారు, మంత్రులు రావడం కూడా భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దాష్టికాలు అసలు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఎత్తేసి యూనివర్సిటీని ఎత్తేసి ఊరు బయటకు పంపాలని చూస్తారు కదా కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకు పెడతారు పొద్దున్న? అయితే విద్యార్థులు ఎవరిని అరెస్ట్ చేయకుండా క్యాంపస్ లోకి అడుగు పెడితే ఇంకా బాగుండేది అనేది కొంతమంది కూడా చేస్తారు. ఇప్పుడు నిరసన అనేవాళ్ళు తెలుపుతారు. ఒక మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. గత ముఖ్యమంత్రి గారు అయితే దొడ్డిదారిలో పోయిండు, నోరు మెదపలే. ఆ రోజు మేము యూనివర్సిటీలో ఉన్నాం, భయపడిండు. ప్రణబ్ ముఖర్జీ గారు నోరెత్తి మాట్లాడి ప్రసంగించారే కానీ ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట అంటే విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కూడా వాటర్ బాటిల్ తో విసిరేశారు. అక్కడ జరిగినటువంటి సంఘటనలు బయటకు చెప్పుకోలేని సంఘటనలు ఉన్నాయి. సో ఇప్పుడు అవి రిపీట్ అవ్వకుండా ముందే అరెస్ట్ చేశారు. ఇలా వినండి, ఇలా పిరిగడ మంది అడ్డుపడతారండి. ఎప్పుడని గుర్తుపెట్టుకోండి. 10,000 మంది విద్యార్థులు ఆహ్వానం పలికారు. అక్కడ ఆచార్యులు, విద్యార్థులు అందరు కలిపితేనే రేవంత్ రెడ్డి గారు రాగలిగిండు. గుండెకాయలైన టాగురాటంలోకి వచ్చి మాట్లాడిపోయినటువంటి దమ్మున్న నాయకుడు అండి, దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పిరికోడు కాదండి. ఆ రోజు మరి మీరు ఎందుకు రాలేదు? 5,000 మంది పోలీసులను పెట్టుకొని ఊరు బయట నుంచి వచ్చారు, తార్నాకర్ నుంచి వచ్చారు, తార్నాకర్ నుంచే మాట్లాడకుండా పారిపోయారు. ఎందుకు పారిపోయారు? మరి 10 ఏళ్లలో ఏ మంత్రి అయినా వచ్చిండా? 10,000 పలగాలు 5,000 10,000 పెట్టుకొని వచ్చిండ్రా మీరు? మాట్లాడితే అప్పుడు చేత కాలేదు. యూనివర్సిటీలు నిర్వీర్యం చేశారు, వీసీలను కూడా జాప్యం చేశారు. వీళ్ళు ఒక మేధావి దళితుడైనటువంటి కుమార్ని వీసీగా నియమించారు. దళితుడైన ప్రతిభావంతుడు నియమించారు. యూనివర్సిటీకి 1000 కోట్లు ఎప్పటిలోగా మంజూరు చేయబోతున్నారు? 1000 కోట్లు 100 కోట్లు ఇస్తాడు. 1000 కోట్లని కాదు, అక్కడ కాదు కదా. ఆయన ధైర్యంగా చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఇచ్చినప్పుడు కదా అని అడిగే వాళ్ళకి వీళ్ళు అనేక నిర్బంధాలు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడు నేనే నా మొదటి మీటింగ్ లోనే 10,000 మంది విద్యార్థులు ఆయన నిరాజనాలు పలికారు. రేవంత్ రెడ్డిని చూసి ఆయన ప్రసంగాలు చూసి 10,000 మంది తెలంగాణ ఓయూ పలికిందంటే యావత్ తెలంగాణ నిరాజనం పలికినట్టు. ఆ రోజు ఆయన అడ్డుకోవడం కోసం ఎన్నో కుయుక్తులు పన్నారు. రాకుండా కంచెల చుట్టూ గోడల చుట్టూ పోలీసులు పహరా పెట్టా రావాల్సి వచ్చిండు. దెబ్బకు కమ్ము తిన్నారు ఆ పాలకులు. ఆ రోజు ఇయాల కూడా రేవంత్ రెడ్డిని అడ్డుకుందామని చెప్పి పిడికడ మంది కుట్రలు చేశారు. ఇయాల కూడా వచ్చిండు, మొగాళ్ళ లెక్క వచ్చిండు. ఆ రోజు ఆర్ట్స్ కళాశాల దగ్గరకు వస్తే ఎట్ట కమ్ము తిన్నారు. ఇలా యూనివర్సిటీ తాగూరు ఆటలోకి వచ్చి ప్రసంగిస్తే ఆ విధంగా కూడా మాజీ మాజీ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు కూడా కప్పు తిన్నారు. జీర్ణించుకోలేక ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. కనీసం మీరు ఆ వంక చూడటానికే భయపడ్డారు. మీరు గజ్జ వణికారు ఉస్మానియా యూనివర్సిటీ అంటే. అట్లాంటిది ముఖ్యమంత్రి సాహసోపేతంగా ధైర్యంగా నేను అడిగిపోతున్నా నా విద్యార్థుల దగ్గరికి, నా నిరుద్యోగుల దగ్గరికి, నా యూనివర్సిటీ దగ్గరికి, తెలంగాణ
రావటంలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి తెలంగాణ యుద్ధ భూమి ఉస్మానియా విశ్వవిద్యాలయం, అక్కడికి వెళ్తున్నా Right. అని చెప్పి మరి వచ్చి సవాల్ చేసి వచ్చిండు. రైట్ అండి, ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చాల్ దత్తాత్రేయ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సో దత్తాత్రేయ గారు, ఎందుకు జాబ్ క్యాలెండర్ లేట్ అయింది అనే దానికి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి సమాధానం విన్నారు. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలో కేసీఆర్ ఓయూ వైపు చూడ్డానికే భయపడేవారు, కాలు అడుగు పెట్టడానికి జంకేవాళ్ళు. అలాంటిది ఈరోజు ఒక రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి అందరూ 10,000 మంది స్టూడెంట్స్, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అందరూ కూడా ఆహ్వానం పలికి ఘన స్వాగతం పలికి వాళ్ళని తీసుకెళ్లారు అని చెప్తున్నారు. అంటే కేసీఆర్ చేయండి ఏంటి, ఇప్పుడు రేవంత్ చేసింది ఏంటి అక్కడ స్టూడెంట్స్కి? రేవంత్ రెడ్డి గారు చేసింది ఏముంది అంటే, మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీ ఏం పాకిస్తాన్ బార్డర్లో లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ గృహ నిర్బంధం చేసి, హాస్టల్లో బైండ్ ఓవర్ చేసి, విద్యార్థి నాయకులందరినీ తీసుకుపోయి, నిరుద్యోగులందరినీ తీసుకుపోయి ఓయూ పోలీస్ స్టేషన్లో, అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో, పలక్నామా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి, భారీ కంచెలు వేయించి, ఎక్కడి నుండి ఎన్సీసీ గేట్ నుంచి మొదలుకొంటే టాగూర్ ఆడిటోరియం నుంచి డి హాస్టల్, ఈ హాస్టల్ అన్నింటి మధ్యలో ఒక చీమ కూడా లోపలికి పోలేనంత పకడ్బందీగా భారీ కంచెలు వేయించి చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, నేను ముఖ్యమంత్రి కాగానే. నెక్స్ట్ వచ్చేటప్పుడు మాత్రం ఒక పోలీసు కూడా లేకుండా అవునండి, చెప్తున్నాడు కదా. మరి ఇప్పుడు ఆయన పోలీసులు లేకుండా వస్తాడా, ఉంచుకొని వస్తాడా అనేటువంటిది ఆయన నిర్ణయం. అది రావని ఎక్కడికి వస్తున్నాడు అంటే యూనివర్సిటీకి వస్తున్నాడు కదా. తప్పు చేయకపోతే నిరుద్యోగులు నిర్దక్షిణంగా నిలబడి మాట్లాడుతారు, అప్రిషియేట్ చేస్తారు. తప్పు చేసిండు కాబట్టి వాళ్ళ భారీ కంచెల మధ్య బందీగా రావాల్సి వచ్చింది, భయపడుతూ రావాల్సి వచ్చింది. ముఖం లేదు కాబట్టి నిరుద్యోగులను కలిసే ప్రయత్నం చేయలేదు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి పాత బిల్డింగ్లకు శంకుస్థాపనలు చేసి పోయిండు కడతానని. సంతోషం, స్వాగతిస్తున్నాం. 1000 కోట్లు ఇస్తామన్నాడు కదా, చూద్దాం ఇది కూడా రైతులకు ఇస్తామన్నటువంటి రుణమాఫీ మోసం లాగానో, లేకపోతే నిరుద్యోగులకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల మోసం లాగానో, లేకపోతే ఆడపిల్లలకు ఇస్తామన్నటువంటి కళ్యాణ లక్ష్యంలో బంగారం మాయమైనట్టుగానో ఉండకపోతే సంతోషపడతాం. యూనివర్సిటీకి ఇవ్వాల్సిందే కదా. ఉస్మానియా యూనివర్సిటీకి గత ప్రభుత్వమైనా ఇవ్వాల్సిందే, ఈ ప్రభుత్వమైనా ఇవ్వాల్సిందే. ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది, 2 సంవత్సరాల్లో ఒక సింగిల్ రూపీ కూడా విడుదల చేయలేదు, పేపర్లకే పరిమితమైంది. కోటి మహిళా కళాశాలను యూనివర్సిటీగా మారిస్తే దాన్ని చాకలైలమ్మ వీరనారి యూనివర్సిటీ అని పేరు పెట్టారు. 502 కోట్లు పేపర్లకే పరిమితమైంది, ఒక్క సింగిల్ ఎన్పీ కూడా రిలీజ్ కాలేదు. అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి ఇదే మాటలు మాట్లాడొచ్చు. ఇప్పుడు స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఏమాత్రం తీసుకోని రేంజ్ లో దాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను అంటున్నారు కదా. వెల్కమ్ చెప్తామండి, నిజంగా చెప్తా ఉన్నాం. మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, మానవతర అయినా నేనైనా అక్కడ చదువుకున్న విద్యార్థులు అక్కడ పోరాటాలు చేసినాం. సామాజిక ఉద్యమాలు జరుగుతాయి, కుల ఉద్యమాలు జరుగుతాయి, నిరుద్యోగ ఉద్యమాలు జరుగుతాయి, మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతాయి. అక్కడ న్యాయం చేయాలని చెప్పేసి జరుగుతారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఒకసారి మౌనంగా ఉండొచ్చేమో రాజకీయ దురుద్దేశంలో భాగంగా, కానీ యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం ఏ సమస్య దేశంలో రైతుల ఇదే యూనివర్సిటీ విద్యార్థులకి బీఆర్ఎస్ పాలనలో మీరు కనుక వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేర్చుంటే మరి కేసీఆర్ యూనివర్సిటీకి వెళ్ళడానికి, అక్కడ అడుగుపెట్టడానికి ఎందుకు భయపడ్డారు? దొడ్డిదారులు ఎందుకు? కేసీఆర్ ఎందుకు భయపడ్డాడండి? పాలకులు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఏ పాలక వర్గమైనా, ఇవాళ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే భారీ కంచెల మధ్య వచ్చాడో, నాడు కూడా నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఒక్క విద్యార్థి అయినా తిరగబడ్డా, ప్రశ్నించినా, లేకపోతే వాళ్ళకు ఇష్టమైనటువంటి హామీలు నెరవేర్చినప్పుడు, ఎవరైనా కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నెరవేర్చలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసుల పహారాల మధ్య వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ నాడు కేసీఆర్ ప్రభుత్వం 1,63,000 పైచిలకు ఉద్యోగాలు భర్తీ చేసి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవాళ మేము చెప్తా ఉన్నాం కదా. వీళ్ళేమో భర్తీ చేయకుండా మేము భర్తీ చేస్తామని చెప్పి ఆడంబరాలకు పోయి ఎల్బీ స్టేడియంలో 63,000 ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చి, అందులో 54,000 పైచిలకు ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లే, ఎగ్జామ్లో అదే ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి కూడా లేట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే వర్గీకరణ వల్ల ఒకటి జాబ్ క్యాలెండర్ లేట్ అయిపోయింది. గ్రూప్ 1 సక్రమంగా నిర్వహించలేకపోవడం, గత ప్రభుత్వం చేయలేకపోవడం వల్ల అది కూడా డిలే అయింది అని చెప్తారు. జీవో నంబర్ 29 తీసుకొచ్చి జీవో నంబర్ 55ని రద్దు చేసి ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాలలో ఇదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల రిజర్వేషన్లకు ఉరితాడు వేసి, అగ్రవర్ణాలకు పెద్దపీట వేసి, వాళ్ళ నిరుద్యోగులందరూ కూడా గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థులు ఏమంటున్నారు? అయ్యా, ఒక బీసీ అభ్యర్థికి గ్రూప్ 1లో మొదటి ర్యాంక్ వస్తే ఆ అభ్యర్థి బీసీలలో బీసీ ఏనా, బీనా, సీనా, ఏ వర్గానికి చెందితే ఆ వర్గంలో ఇస్తాం, మొదటి ర్యాంక్ మాత్రం నీకు ఇవ్వం. మొదటి ర్యాంక్ ఎవరి కోసం అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళ కోసం, లేకపోతే అగ్రవర్ణాల కోసమే అని చెప్పేసి జీవో నంబర్ 55 తీసుకొచ్చిండు. దీన్ని ఎందుకు తీసుకొచ్చినవయ్యా? మా వర్గాలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది కదా అంటే, ఆ విషయంలో ప్రశ్నిస్తే గర్భవతిగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులను కూడా గొర్రెన గుంజుకపోయి అరెస్టు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం ఆర్టీసీ క్రాస్ రోడ్లో. మేమేమంటా ఉన్నామంటే, ఇదే మానవతారాయ్ గారు చాలామంది నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడినటువంటి వ్యక్తులు
ఇవాళ చాలా ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు కానీ భర్తీ చేసిన ఉద్యోగాలపైన శ్వేతపత్రం విడుదల చేయమనండి. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి వాళ్ళ నిరుద్యోగులకు. భర్తీ చేయలేకపోయాడు కాబట్టి. నిజంగానే భర్తీ చేసి ఉంటే మేము చెప్పేవాళ్ళం. మిత్రుడు ఇంతకుముందు మాట్లాడుతూ బిశ్వాల్ కమిటీ 1,93,000 ఉద్యోగాలే ఉన్నాయని ప్రకటించింది కదా అన్నాడు. మరి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి అబద్ధం ఆడినట్టే కదా, నిరుద్యోగులను నయవంచన చేసినట్టే కదా, మోసం చేసినట్టే కదా. కేసీఆర్ కూడా అదే చాలా స్పష్టంగా చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల గ్యావిటీ 3,60,000 మాత్రమే. అందులో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ చేస్తున్న వాళ్ళు 4 లక్షల పైచీలకు. 90 కార్పొరేషన్లు ఉన్నాయి. దాంట్లో దాదాపుగా 1,60,000 పైచీలకు 1,20,000 పైచీలకు వాళ్ళు చేస్తారు. మొత్తం కలిపిన ఇన్క్లూడింగ్ పెన్షనర్స్తో ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ఉద్యోగులు 11,63,000 పైచీలకు మాత్రమే. మరి మేము గదే చెప్తే ఇవాళ మీరు మేము చెప్పినాడు మేము అధికారంలో ఉన్నాడేమో మీకు ఉద్యోగాలు కనిపిస్తాయి. మీరు అధికారంలోకి వచ్చేసరికి మాత్రం ఒక ఫేక్ క్యాలెండర్ అండి, జాబ్ క్యాలెండర్. ఈ పాటికే వాళ్ళు ప్రకటించిన క్యాలెండరే నిజమైతే గ్రూప్ 1 ఎగ్జామ్ మరొకటి కావాలి, గ్రూప్ 2 ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇంకోటి రావాలి, JLDL నోటిఫికేషన్ రావాలి, గురుకుల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావాలి, SI సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ ఒక్క నోటిఫికేషన్ లేదు. 2 సంవత్సరాలు పూర్తయింది. కేసీఆర్ ప్రభుత్వంలో నేను సగర్వంగా చెప్తా ఉన్నా, పోలీసు ఉద్యోగాలు అంటే కేసీఆర్ అంటే పోలీసు ఉద్యోగాలండి. ప్రతి సంవత్సరం 60,000 పైచలకు కానిస్టేబుల్, మొత్తం ఓవరాల్గా మా టెన్యూర్లో 60,000 పైచలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు, 9,800 పైచలకు SI ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు. ఎప్పుడు ఎలక్షన్లు అంటే అప్పుడు దాని ముందు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఈ రకమైనటువంటివే కదా. ఏ నోటిఫికేషన్ కు సంబంధం లేకుండా కావాలంటే మీకు మేము నోటిఫికేషన్ ఇచ్చినటువంటి డేట్స్ తో సహా మేము బహిర్గతం చేస్తాం. ఒకటండి, కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇస్తుంది తెలంగాణ ప్రజలకి, ఎలక్షన్స్ జరుగుతుంది తెలంగాణ ప్రజలకి. కానీ వీళ్ళలాగా ఇప్పుడు స్థానిక సంస్థలు సర్పంచుల బిల్లులు పెండింగ్లో పెట్టి సర్పంచుల ముందుకు పోయి ముఖం లేక, బీసీలకు ఇస్తామనేటువంటి 42% రిజర్వేషన్ లేక బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే స్థానిక సంస్థల్లో 23,000 పైచలకు సర్పంచులు ఎంపీ జడ్పీసీలని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, ముఖం లేక పాదయాత్రల పేరు మీద ఈయన దాక్కొని ఒక ఇన్ఛార్జిని మీనాక్షి నటరాజన్ గారిని ప్రజల ముందుకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ బిడ్డ అయినటువంటి ఎవరైతే గౌడ్ గారు ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారిని PCC ప్రెసిడెంట్ ముందుకు పంపిస్తాను. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరు బీసీల కోసం వేసినటువంటి ఆ సబ్ కమిటీలో ఉప కమిటీకి చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎట్లా పెట్టిర్రు? నిజంగా బీసీల కోసం వేసిన కమిటీ కదా. మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక్క బీసీ గుర్తుకు రాలేదా? అందులో జానారెడ్డి గారు, ఏ బాధ్యత లేని జానారెడ్డి గారు వచ్చి బీసీల కులగణ లెక్కలు బయటకు పెడతా అంటాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం మీద చిత్తశుద్ధి లేదు, ఉద్యోగాలు ఇవ్వడం మీద చిత్తశుద్ధి లేదు. ఏదో గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారండి రోజా గారు. నిజంగానే అధికారంలోకి వస్తామనే చిత్తశుద్ధి ఉంటే, ఒక ప్రణాళిక ఉంటే, ఒక మేనిఫెస్టో ఉంటే ఇవాళ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్ధిని చూపించుకునేవారు. ఏమి ఇచ్చిందంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సులో ఏమి ఇచ్చారు? కేవలం ఆర్డినరీ బస్సు, ఎక్స్ప్రెస్ బస్సు ఇచ్చారు. నోటిఫికేషన్లో మాత్రం వాళ్ళ క్యాలెండర్లో మాత్రం పేపర్లలో మాత్రం అన్ని బస్సులు ఆర్టీసీ బస్సులో ఉచితమని ప్రకటించారు. అక్కడ మోసం చేశారు. పోనీ ఆడపిల్లల మహిళలకు ఎంత ఇస్తామన్నారు? ఇంట్లో 18 నెలల సంవత్సరాలు నిన్న ప్రతి ఆడపడుచుకు 2,500 రూపాయలు అనేది ఏంటంటే అటు వాళ్ళని మోసం చేస్తున్నారు, ఇటు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఇవాళ యూనివర్సిటీకి వచ్చి నేను ఏపీలో నల్లమల పులిని అంటా ఉన్నాను. నల్లమల ఫారెస్ట్ రీజన్ ఏ రీజన్ లోకి వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి గారు నల్లమల్ల పులి అని ప్రకటించుకుంటున్నారు. సగర్వంగా తెలంగాణలో పులులు, సింహాలు, ఏనుగులే లేవు. మరి ఆయన ఎట్లా పులి అయ్యిండో మరి ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైట్, ఓకే వెంకటరెడ్డి గారితో రైట్ అండి. ఓకే వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. సో వెంకటరెడ్డి గారు, ఈ రోజు కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ వల్ల తెలంగాణకు ఒరిగింది ఏంటి, తెలంగాణకు న్యాయాలు కాదు గాయాలు చేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్షిప్ మాత్రం చాలా స్ట్రాంగ్ అవుతోంది రోజు రోజుకి అని చెప్పేసి కూడా మాట్లాడారు. బడే మోడీ చోటా మోడీ అని కూడా మాట్లాడారు. ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ మాట్లాడేదానికి అర్థం పర్థం ఉంటాయి కదా. ఏదో ఉద్యమంలో 2006లో అమెరికా నుంచి దిగిండు, కేసీఆర్ కొడుకు కాబట్టి మీడియా అంత ప్రొజెక్ట్ చేసింది, ఆయన 10,000కి వచ్చిండు, 10 సంవత్సరాలు అనుభవించిండు. ఇప్పుడు మాట్లాడితే అంటే ఉట్టిగా గాలి మాటలు కాదు కదా అవన్నీ, అంటే ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పారు. హైదరాబాద్ బడే బాయ్ చోటా బాయ్ ఏముందండి? చోటా బాయ్ బడే బాయ్ అనేది బీజేపీ ఎంపీకి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ రోడ్ కాంట్రాక్ట్స్ ఇప్పిస్తారు. అలాగే అక్కడ మీకు అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బావమరిదికి ఇక్కడ ఎన్ని కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించినందుకు గాను దానిపైన వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే, దానిపైన అమృత్ గురించి కంప్లైంట్ చేస్తే దానిపైన ఎటువంటి చర్యలు ఉండవు, దాని గురించి ఎవరు మాట్లాడరు. అంటే దీని అర్థం ఏంటి? నాకు నువ్వు, నీకు నేను అండగా ఉంటాము, క్విట్ ప్రోకో. కేసీఆర్ కేటీఆర్ చేసింది అదే కదా. మేఘా కృష్ణారెడ్డి ఎవరండి? మేఘా కృష్ణారెడ్డి వాళ్ళతో ఉంటేనే బాగుంటుంది. మేఘా కృష్ణారెడ్డి దేశంలో ఒక గొప్ప కాంట్రాక్టర్, అనేక రాష్ట్రాల్లో కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఉంటారు.
వాళ్ళకి తెలియదా? మేఘా కృష్ణారెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి ఉండే అండర్స్టాండింగ్ ఏదో తెలియదా? కట్టిన ప్రాజెక్టులలో జరిగిన అవినీతిలో వాళ్ళు భాగం కాదా? అది చెప్పమనండి. మాకు ఎన్ని డబ్బులు ఇచ్చినాడు, ఏం చేసినాడు, ఎట్లా కట్టినాడు, ఏం చేసినాడు అనేటువంటి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పదవిలో లేకపోతే ఒకటి, పదవులు ఉంటే ఒకటి. అవినీతి గురించి బడేబాయ్ చోటాబాయ్ అనేటువంటి విషయాల గురించి కేటీఆర్ మాట్లాడడం అర్థరహితం. ఎందుకంటే వాళ్ళతో బాగుంటేనేమో బాగుంటుంది, లేకపోతే లేదు. వాళ్ళు చేసింది ఏంది? ఇంకా వాళ్ళు మాట్లాడేటువంటి దానికి అర్థం ప్రజలు ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదో ఒకటి వెతుక్కోవాలా, ఏదో ఒకటి రకంగా కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ ఇంట్లోనే 12 గ్రూపులు అయినాయి. ఆమె ఇప్పుడు మాట్లాడుతుంది బీసీల గురించి, అప్పుడు ఎవరు జ్ఞాపకం రాలే. ఇప్పటికి ఆ పార్టీ సామాజికం గురించి మాట్లాడతామంటారు. వాళ్ళే ప్రెసిడెంట్, వాళ్ళే లెజిస్లేచర్ పార్టీ లీడర్, వాళ్ళే మీడియా మాట్లాడతారు, ఇంకో బీసీ మాట్లాడదు, ఇంకో ఎస్సీ మాట్లాడదు. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి బీజేపీ బడేబాయ్ చోటేబాయ్ అని మాట్లాడే దానికి అర్థం లేదు. ఎస్, ఒక ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుంది. మీరు ఉండలేదా? మీరు 4-5 ఏళ్ళు ఉండలేదా? మీరు ఉన్నారు కదా, అట్లా ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు ఎందుకండి? మీరు చేసింది ఏంటో చెప్పండి. మీరు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి కేసులో మీరిద్దరు కాంప్రమైజ్ అయ్యారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు. ఒక్క కేసు బయటకు వస్తలేదు. అవకాశాలు ఇచ్చారు, సుప్రీంకోర్టు, హైకోర్టుకు పోయింది మళ్ళీ కేసు. నేను చర్చ అది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి నిరుద్యోగ సమస్య మీద పద్ధతి అవలంబించిండో ఆ గతంలో కూడా కేసీఆర్ అనుభవించింది, చేసింది కూడా అదే అనేటువంటిది మా అభిప్రాయం. ఏదో 40,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు అది కూడా ఏంటి ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసి, ఎలక్ట్రిసిటీ బోర్డులో రెగ్యులరైజ్ చేసి మేము కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినటువంటిది ఆయన చెప్పినటువంటిది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల మాట ఏంటి సార్? ఏస్ వచ్చింది. బీహార్లో మీరు లెక్క పెట్టండి. బీహార్, ఉత్తరప్రదేశ్, ఒక్క తెలంగాణ తీసుకోండి, ఒక్క హైదరాబాద్ తీసుకోండి, మా ఊరికి రండి, తుక్కుగూడలో చూపిస్తా. 100,000 మంది ఉపాధి అంటే ఏంటి? ఉపాధి ఇస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, లక్షల మందికి ఉద్యోగాలు చేస్తున్నారు. తెలంగాణలో వాళ్ళ పనిచేస్తున్న వాళ్ళు ఉద్యోగాల కల్పన వేరు, ఉపాధి కల్పన వేరు కదా. అంటే ఉద్యోగాలు ఉపాధి కల్పనే ఉద్యోగాలు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని దొరుకుతాయి. ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అది కేసీఆర్ ఇవ్వలేడు, రేవంత్ రెడ్డి ఇవ్వలేడు, మోదీ గారు ఇవ్వలేరు. ఉపాధి, ఆర్థిక కార్యక్రమాలు, పారిశ్రామిక విధానాల వల్ల ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది. ఇవాళ జరిగినటువంటి పరిస్థితి బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇవాళ లభిస్తున్నాయి. జీడిపి బ్రహ్మాండంగా పెరిగింది, ఆర్థిక వ్యవస్థ పెరిగింది, 5వ స్థానంలోకి వచ్చింది. 3వ స్థానానికి ఎగబాగుతున్నటువంటి పరిస్థితుల్లో మోదీ గారి ప్రభుత్వం అనేటువంటి బ్రహ్మాండంగా ఉందని ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడ ఈ దేశం కాదు, ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిర్మమాటంగా చాలా సంస్థలు ఇవాళ శ్లాఘిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఉద్యోగాలు లేకనేనా? ఉద్యోగాలు దొరకడం లేదు. ఇప్పుడు మామూలుగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దొరకడం లేదు. మీరు ఒక తుక్కు కూడా మా ఊరుంది, రండి నేను చూపిస్తాను, మీ మీడియాతో రండి. ఎంతమంది ఉద్యోగాలు మీకు ఎవ్రీ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ తెలుగు మాట్లాడని వాళ్ళు కనపడుతున్నారండి. సాయంత్రం మీరు అక్కడ వెళ్ళినట్టయితే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కానీ, హోటల్స్ దగ్గర కానీ, ఇతరత్ర కానీ. కాబట్టి ఆ ఉద్యోగాలు అంటే ఏమిటిది? వీళ్ళు చెప్పినారు ఏమని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన ఉద్యోగాలన్నీ మనకు తెలుసు. ఈయన చెప్పినటువంటిది వాళ్ళ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో 41, 42వ పేజీలో చెప్పినారు. చెప్పిన దాంట్లో ఒక్కటి పాటించలే. మన మానవతరాయి నిజంగా ఉద్యమకారుడు, వాటిలో పోరాడినాడు. ఇవాళ పార్టీలు ఉన్నాడు కాబట్టి కాంప్రమైజ్ అయ్యి సపోర్ట్ ఇచ్చి మద్దతు ప్రకటించవలసిన అవసరం ఏర్పడింది. డిప్యూటీ కలెక్టర్లకు సంబంధించిన గ్రూప్ 1 1/2/2024 అన్నాడు. సరే, ఏవో కారణాలు చెప్తున్నాడు. కోర్టు కేసులు ఉంటాయని మీకు తెలియదా? గతంలో కూడా జరిగింది అదే కదా. ఎందుకు మీరు వాటిని పరిష్కరించే పద్ధతి లేరు? మీరు గ్రూప్ 2కు సంబంధించి ఫేజ్ 1 1/4/2024, ఫేజ్ 2 15/12/24 ఎక్కడ పోయినా ఎవరికి అర్థం కాలే. కాబట్టి లిస్ట్ 2 పేజీల్లో ఉన్నటువంటి లిస్టు చూస్తే పచ్చిగా మోసం చేసినటువంటిది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మాట్లాడతారు నవ్వు వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయండి? మానవతరాయ్ గారు అక్కడే పుట్టిండు, అక్కడే పెరిగిండు, ఇప్పుడు కూడా అక్కడే లింక్ ఉంటుంది కదా. 1260 ఫ్యాకల్టీ పోస్టులు ఉంటే ఇవాళ 360 మంది పనిచేస్తారు. 840 పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. ఏ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పోస్టు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో, జూనియర్ కాలేజీలో ఒక పోస్టును ఫిలప్ చేసిండా? కానీ మరి వెంకటరెడ్డి గారు ప్రభుత్వము అమలు చేయనటువంటి ఈ హామీల పైన ఎందుకు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నటువంటి బీజేపీకి సంబంధించి ఒక్క ఎంపీ కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ పై మాట్లాడరు, కేసీఆర్ పైన మాత్రం ఒంటికాల మీద లేస్తారు అని చెప్పేసి అంటున్నారు? ఏ కేసీఆర్ సంగతి వదిలేయండి. కేసీఆర్ టాపికే కాదు. భారతీయ మన బీఆర్ఎస్ పార్టీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరమే లేదు. ప్రజలు తీర్పిచ్చిండ్రు, మళ్ళీ ప్రజలు వాళ్ళని గెలిపించినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు 8 మంది ఎంపీలు మేము మాట్లాడలేదు లేదా? రోజు 10 కొత్తగా వచ్చినటువంటి మా రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ గారు రోజు తిరుగుతూనే ఉన్నాడు కదా. జిల్లాలో ఒక్కరోజు కూడా హైదరాబాద్ లేడు కదా. నిన్న ఒక రోజు ఉన్నాడు మాకు కాన్ఫరెన్స్ నుండి, తిరుగుతూ మాట్లాడుతూనే ఉన్నాం కదా. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉన్నారు కదా. మాట్లాడడం అనేటువంటిది ఏముంది? మాకు కాంగ్రెస్ ఇప్పుడు ఏమన్నా ఉన్నట్టయితే వాళ్ళిద్దరి మధ్యన ఉంది. డెఫినెట్గా వాళ్ళ మేము చాలా కాలం నుంచి చెప్తున్నట్టు 5-6 కేసులు ఉన్నాయి. అది కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఈ కార్ రేసింగ్ కావచ్చు, విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించి కావచ్చు, లేకపోతే దానాకు సంబంధించిన కేసు కావచ్చు, గొర్రెల పెంపకు సంబంధించిన కేసులు. ఈ కేసులు అన్నింటిలో వాళ్ళు మీద ఆరోపణలు ఉన్నాయి. ఒక్క కేసు మీద ఛార్జ్ షీట్ ఎందుకు చేయడం లేదు? ఎందుకు చేయడం లేదు అంటున్నా. అవకాశాలు ఇచ్చిండు వాళ్ళకి.
హైకోర్టుకు పోయి అది అట్లా పెండింగ్ పడాలా. ఆయన మాట్లాడిన రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఇంకా పనిష్మెంట్ మనం ఇచ్చేదే ఉంది, ఫామ్ హౌస్ లో ఉంటే చాలు మానసికంగా అతనే కుంగిపోతాడు అనేటువంటి పద్ధతితో మాట్లాడుతున్నారు. ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏదైతే డైరెక్షన్ ఉందో దాని ప్రకారమే రేవంత్ రెడ్డి గారు, మీరు మాత్రం అట్లా చచ్చినట్టు బతికినట్టు మీరు ఉంచండి బీఆర్ఎస్ పార్టీని అంటే వాళ్ళ ఒప్పందము. కాబట్టి అవకాశాలు వస్తాయి, మాట్లాడాల్సిన టైం వస్తుంది. మా ఎంపీలు కాదు, మా విధానాలు ఎప్పుడు మాట్లాడాలో ఏం చేయాలో ఏ రకంగా మేము వెయిట్ చేస్తున్నాము. ఇంకొక సంవత్సరం చూస్తాం మేము. సంవత్సరం లోపల రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టిన కేసులన్నీ, శిక్షలు ఏం చేసినాడు, ఏం చెప్పినాడు, ఏం చెప్పలేదు అనేటువంటి ప్రజలకు తీసుకెళ్తాం కదా, అవకాశాలు ఉంటాయి దానికి. ఇప్పుడే మేము ఉరుకులాడితే కాదు కదా మేడం, టైంలో వస్తుంది. టైం వచ్చినప్పుడు వేసే బాంబు వేస్తాము, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జరగలేదు ఆ కథలో కవిత విషయంలో మేము కాంప్రమైజ్ అయినాము అన్నారు. బాంబులు అయితే రెడీగా ఉన్నాయి, టైం కోసం వెయిట్ చూస్తున్నారు అంతే. అవకాశం రైట్ అండి. కాబట్టి ఇలా మానవతరాయి కాంప్రమైజ్ అయిపోయిండు, అంత పెద్ద ఉద్యమాలు చేసి మానవతరాయి అరెస్ట్ అయితే అంబర్పేటలో పోలీస్ స్టేషన్ లో ఉద్యోగాల మీద నేను పోయి పలకరించి వచ్చిన. ఇలా కాంప్రమైజ్ అయిపోయిండు. ఏ ఉద్యోగాలు ఫిల్అప్ చేసిరండి? ఒకటి 58 సంవత్సరాల 10,000 వయసు 61 సంవత్సరాలకు అయిన తర్వాత ఇవాళ ఖాళీలు ఎన్ని ఏర్పడ్డాయా మేడం? మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 15 మాసాల లోపల నెలకు 10,000 మంది రిటైర్ అయితే ఇంకా కొత్తగా 150,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు పాత ఉద్యోగాలు ఇది స్పందించే ప్రభుత్వం అండి, బంధించే ప్రభుత్వం కాదు. కళ్ళల్లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఖాళీలో భర్తీ చేస్తామని చెప్పిండ్రా? మానవతరాయ్ గారు మీది స్పందించే ప్రభుత్వమో బాధించే ప్రభుత్వమో? బంధించే ప్రభుత్వమో ప్రజలు చూస్తూనే ఉన్నారు. నేను స్ట్రేట్ గా ఒక్క నిమిషం మేడం, ఉస్మాన్ యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని ఖాళీలు భర్తీ చేస్తాను ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? ఏమి ఉన్నాయో మీరు తెలియదా? సంపాదించి 10 రోజుల్లో రాను. డిసెంబర్ అంటే ఎన్ని రోజులు ఉంది? డిసెంబర్ కల్లా వస్తా. డిసెంబర్ పోలీసులు వద్దు, నేనే వస్తా. చెప్తా అన్నటువంటి ముఖ్యమంత్రి చూసారా మీరు? తీయటి మాటలు మస్తు చెప్తాడు. రైట్ అండి. ఓకే రైట్. మానవతరాయ్ గారు మీ టైం ఇస్తారు, మళ్ళీ మాట్లాడారు. రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం ఇద్దరు ఆగాలండి దయచేసి. వెంకటరెడ్డి గారు, మానవతరాయ్ గారు దయచేసి ఆగండి. రామ్మోహన్ రావు గారు సార్, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు తిలా పాపం తలా పిడికెడు అని. నాకు ఆ సామెత ఇక్కడ కూడా యాప్ట్ అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళ పైన వీళ్ళు, వీళ్ళ పైన వాళ్ళు, మీదే నేరం అంటే మీదే నేరం అని. ఇప్పుడు దీంట్లో అంతిమంగా బలవుతుంది ఎవరు అని అంటే యువత, నిరుద్యోగులు. ఏం చెప్తారు సార్? ప్రజలు మీకు అట్లాగే పెద్ద వెంకటరెడ్డి గారికి, మానవతరాయ్ గారికి, దత్తాత్రేయ గారికి, రాజనేష్ ప్రేక్షకులు నమస్కారం. మీరు అన్నదే కరెక్ట్. ఎందుకంటే వెనకడ చిన్న కథ ఉందన్నమాట. చుట్టపోడు అంటే మురికి చుట్టాన్ని వదిలించుకోవాలంటే భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకుంటారు, ఉట్టుతు పంచాయతీ పెట్టి మురికి చుట్టాన్ని బయటకు పంపిస్తారు. వీళ్ళే పంచాయతీ పెట్టుకుంటారు, నాకేం అన్నం పెడతారు, బయటకు వస్తారు. కొద్దిసేపటికి ఇద్దరికి అవగరించుకొని అబ్బా వాడిని ఎలా పెట్టినాం చుట్టాన్ని అనుకుంటారు. అనుకున్నాక ఆ చుట్టం కూడా మళ్ళీ వస్తాడు ఒకటి తలుపు కొట్టి. వీళ్ళు ఆశ్చర్యపోతారు, మీరు ఉత్తుత్తి పంచాయతీ పెట్టుకుంటే నాకు తెలుసు, నేను ఉత్తుత్తిగానే పోయి వచ్చినా మళ్ళీ వచ్చినా అన్నం పెట్టండి అంటారు. అట్లా ఉన్నది పరిస్థితి. వీళ్ళు ఉత్తుత్తి పంచాయతీ ఎవరి పెట్టుకుంటారు? 3 పార్టీలు ఎవరి వాళ్ళే, ఎక్కడా కూడా సమస్య లేదు. కానీ వీళ్ళు ఎవరి కోసం పెట్టుకుంటారంటే ప్రజలను ఫుల్ చేస్తున్నారు అంటున్నా, స్పష్టంగా చెప్తున్నా. నేను వారి మీద గౌరవం ఉంది పార్టీల మీద. కానీ ఒక మాట గాంధీ గారు ఒక పెద్ద మాట చెప్పారు, యువత, విద్యార్థులు కానీ యువత అంటే తొందరగా మోసపోతారట, తొందరగా ఆవేశపడతారట. అది వాళ్ళ యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యూనివర్సిటీ ఎక్కడుంది రాజా గారు? మన భారతదేశంలో ఉంది. హైదరాబాద్ నడిబొట్టు, రాజధాని నడిబొట్టును ఉంది కదా. దానికి పోయి వస్తే విజయ గర్వంతో ఏదో దసరా పండుగ నాడు కదా జమ్మికి పోయి వచ్చినోడు ఏది పెద్ద మన ఏమంటారు సాధించినట్టు చేసి మంగళారతో తీసుకున్నట్టు ఇక్కడికి పోయి వచ్చుడే పెద్ద గొప్ప అనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒకటి మానవతరాయ్ గారి మాటల్లో చెప్తాను, పోయి మాట్లాడిండా లేడా కానీ 20 ఏళ్ళుగా ఏ ముఖ్యమంత్రి పోలేదు, ఇప్పుడు దాకా ఒక్కడు పోయిండు అనే మాట మాట్లాడుతున్నారు. మరి ఏమని మన కేసీఆర్ గారు 2017 ఏప్రిల్ 26 నాడు పోయిండు కదా, ఇప్పుడు నేనేమన్నా దొడ్డిదారా మంచిదారా కాదు, ముఖ్యమంత్రి మధ్యలో మాట్లాడు దయచేసి మొత్తం మాట్లాడు. 20 ఏళ్ళుగా ఏ ముఖ్యమంత్రి పోలేదు అని అంటే 20 ఏళ్ళు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అనే మాట మీరు అంటున్నారు కనుక నేను స్పష్టంగా దొడ్డిదారా మంచిదని పోలీస్ పహారా మిమ్మల్ని అంటారు. సమస్య ఎక్కడండి? ఆ ఉద్దేశం ఏంటంటే పోయిందా లేదా, మాట్లాడలేదా, అది వేరు.
నేనేమంటున్నానంటే ఆనాడు రాష్ట్రపతి మోడీ పోయిందా పోలేదా ఈ అబద్ధాలు చెప్తున్నా నెంబర్ 1. రెండో చెప్తాను, ఇక్కడ విద్యార్థులు మనకి ముఖ్యంగా ఉద్యోగులు దీని మీద మాట్లాడుతున్నారు, యూనివర్సిటీ విద్యార్థుల మీద మాట్లాడతారు. మొత్తం 3 హామీలు ఇచ్చారు, 3 డిక్లరేషన్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిదేమో వరంగల్లో రైతు డిక్లరేషన్. రైతు డిక్లరేషన్ ఏమన్నా ఒక్కటి అమలైందా? రెండోది ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ లో నిరుద్యోగ భృతి ఇస్తాము, 4,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. మరి నిరుద్యోగ భృతి గురించి ఎందుకు వస్తలేదు మాటలు? అట్లా కామారెడ్డి డిక్లరేషన్, ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఎంతవరకు అమలైంది మా అందరికి తెలుసు. ఇక ఇక్కడికే ఉద్యోగాల సంగతి చెప్తాను. చాలా మంది రాజకీయ పార్టీలు మోసం చేసేది ఏంటంటే అక్కడ 2 లక్షల ఉద్యోగాలు, ఇక్కడ 2 లక్షలు, అక్కడ 2 కోట్ల అన్నా కూడా ప్రభుత్వం ఇందుకు వెంకటరెడ్డి గారు క్లియర్ చేసిండు. ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకోటి ఏం లేదనుకున్నాను నేను. ఇవాళ భారతదేశం మొత్తంలోనే 3,20,00,000 మంది మాత్రమే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మహా అయితే సంవత్సరానికి 15 లక్షలు రిటైర్ అవుతుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు, అంతే తప్ప ఈ ఉద్యోగాలు మారా. ఇంకొకటి కూడా చెప్తాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక రోజా గారు ఉద్యోగాలు ప్రభుత్వం తక్కువ అయితే ఎక్కువగా పెరగవు, ఇక ముందు పెరిగే 3 కోట్లకే పరిమితం అవుతారు అంటున్నారు. 3 కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉంటే 30 కోట్ల ఉద్యోగాలు ప్రామిస్ చేస్తున్నారు కదా. ఇంకొక మాట, ఇప్పుడు మనకు ఏదైతే మన కేసీఆర్ గారు ఉన్నారో ఆనాడు ఇంకో 10 ఏళ్ళు మాదే అని అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే దగ్గర కూడా కొంత ఆగింది. అది ఏ రకంగా ఆగినా కూడా ఆగినట్టే లెక్క కదా. దాన్ని వీళ్ళు ఇచ్చారు. నేను 54,000 దత్తాత్రేయ గారు చెప్పారు కదా, దాన్ని పూర్తిగా ఎక్కువ ఇస్తాను. 54,000 ఉద్యోగులు పాతవైన కొత్తవైన ప్రభుత్వాలు శాశ్వతం కదా, ప్రభుత్వాలు కంటిన్యూషన్ ఉంటుంది. ప్రభుత్వం ఆపిన పని ఇంకోటి, ఇప్పుడు కుటుంబ యజమాని చచ్చిపోతే ఈ కుటుంబం మొత్తం ఆగం కాదు కదా, కొత్తవాడు వస్తాడు. ఇక్కడ చచ్చిపోవడం కాదు, అధికారం నుంచి పోవడం వల్ల వాళ్ళు 54,000 ఉద్యోగులు ఇచ్చారు. అంటే ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళది కాదు, నియామక పత్రాలు ఇవ్వడం అనేది ఇక్కడ మ్యాటర్. వండినప్పుడు వండినాక వడ్డించడం గొప్ప అవుతుంది. ఇప్పుడు వండినోడు ఎటో పోతాడు, వడ్డించడం గొప్ప అయింది, సరే మంచిది కాదంటలేదు. ఇప్పుడు ప్రభుత్వాల శాశ్వతం మీరు ఇచ్చింది మంచిది, కానీ ఈ 20 నెలల్లో కొత్తగా ఉద్యోగాలకు సేమించారంటే చాలా అవరోధాలు చెప్తున్నారు. అవరోధాలు ఎప్పుడైనా ఉంటాయి, అప్పుడు ఉంది, ఇప్పుడు కేసులు పడతాయి. కానీ దాన్ని అధిగమించి ఎట్లా ఉద్యోగాలు ఇస్తామని పోవాలి కదా. 6,000, 10,000 కొత్తగా వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. కొత్తగా ఇప్పుడు ప్రజల పిల్లలకి అయితే ఆశలు పెట్టింది కదా, నిరుద్యోగులకు ఆశలు పెట్టింది కదా. ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నాను నేను, ఏ సభ అయినా రేవంత్ రెడ్డి గారు నేను అయితే చాలా గౌరవం ఉంది. వాళ్ళు మొట్టమొదటిసారి ఆయన గెలుస్తున్న రిజల్ట్స్ వస్తున్నప్పుడే నేను అసలుద్దీన్ ఓవైసీతో మాట్లాడతా, కిషన్ రెడ్డి గారితో మాట్లాడతా, మాజీ ముఖ్యమంత్రి పెద్దలు ఆయనతో మాట్లాడతా, సమన్వయం పాటిస్తా, మంచిగా చేస్తానని ఒప్పుకుంటున్నాను. కానీ 20 నెలలుగా ఏ చిన్న సమావేశం ఆవుకథ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు. ఆవుకథ ఎట్లా అంటే ఏ సమావేశం కానీ కేసీఆర్ తిట్టడంగా ఒక మాట్లాడేదంటున్నాను నేను. ఆయన కేసీఆర్ని సమర్థిస్తలేను, ఆయన చేసిన తప్పులు ఉండొచ్చు, కానీ మాట్లాడితే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఫామ్ హౌస్ సంగతి ఏంది, ఏనుగులు ఏంది, సింహాలు ఏంది, అక్కడ మాట్లాడాల్సిన మాట్లాడినా అవసరమా? అంటే ఎందుకు వస్తుంది ఇది అంటే, మీరు చెప్తున్న ఎన్ని రోజులు కూడా శత్రువుని మీరు తిడతారో, శత్రునామ జపం చేస్తారో ఖచ్చితంగా శత్రువులు గెలుస్తాడు అంటారు. మీరు శత్రునామ జపం చేస్తున్నారు, అందుకని హిరణ్యకశిపుడు మంచి సినిమా వచ్చింది కదా ఈ మధ్యన. ఎవరైనా మనకు విష్ణువుకు వ్యతిరేకంగా ఏ రాక్షసుడు వచ్చినా విష్ణునామం ప్రజలు చేసాడు. ఇదే ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి మంచిగా ఆయన పైన చేసుకుంటూ పోతే లాభం మంచిదే కదా. మన కేసీఆర్ బదిలీ ఎందుకు చేస్తున్నాడు? కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడడం కేసీఆర్ గారికి ఇంకెక్కువ విలువ తెస్తున్నాడు నేను అంటున్నాడు. ఆవు కథ చెప్తున్నాడు. ఎక్కడ ఏ మీటింగ్ ఉంది, చిన్న పిల్లల మీటింగ్ లో కేసీఆర్ తిడతాడు, ఇవాళ పెద్ద పిల్లల మీటింగ్ లో కేసీఆర్ తిడతాడు. ఎందుకు అంటున్నా, పోయిండు ఇంట్లో కూర్చున్నాడు, ఆయన బాగా ఆయన ఉంటాడు, వస్తాడా రాడా తర్వాత సంగతి. కానీ ఇప్పుడు కేసీఆర్ ఎజెండాగా వాళ్ళు మాట్లాడతారు, కానీ వాళ్ళ నేతలు మాత్రము బీఆర్ఎస్ 4 ముక్కలైంది, రాజకీయ ముఖ చిత్రంలో ఇక బీఆర్ఎస్ కనుమరుగైనట్టే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అంత కనుమరుగయ్యే పార్టీకి అంత హైప్ ఇవ్వడం ఎందుకు? ఆ నాయకుల్ని చేసిన పొరపాటు ఇదేమ్మా. బండి ఎవడు గుండె ఎవడు అంటాడు, చూసింది కదా. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు రే నీ శ్రీహరి ఎక్కడరా అంటాడు, అంటే ఈ స్తంభాన్ని చూపగలవా అంటాడు. అట్లా ఏమైంది, బండి గెండేవాడు అని మాట్లాడినవాడు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడిదే అన్నాడు కదా. మరి వాళ్ళ ముందుకు వచ్చిందా, అధికారంలోకి వచ్చిందా రాలేదా? ఏ పార్టీ కూడా ఒక అస్తిత్వం కోల్పోయి మొత్తం లేకుండా కాదు, కొన్నిసార్లు అవుతుంది. ప్రాంతీయ తత్వం వల్ల తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉనికి లేకుండా అయింది, అది చారిత్రక నేపథ్యం అంట. కానీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ ఉనికి లేకుండా అవుతుందని అయితే అనుకుంటలేను. ఉప ప్రాంతీయ పార్టీ కాక ప్రాంతీయ పార్టీగా అయింది. ఈ 3 పార్టీల ముక్కలాటలో ప్రజలు నష్టపోతున్నా లేదా? నేను స్పష్టంగా ఇచ్చిన హామీలలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేము, నేను 4 వ్యాసాలు రాసిన, ఇవ్వలేరు వీళ్ళు అన్న. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు కావు, అసలు కొత్తగా రావు అంటున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో మొత్తం తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు వస్తే ఇంటికో ఉద్యోగం అన్న మాట అంది తప్ప 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇవ్వలేరు. నేను చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా సార్. ఒక మాట, 3 ఏళ్ళు ఆ రిటైర్మెంట్ తర్వాత, ఇప్పుడు 3 ఏళ్ళు పెంచిన కదా రిటైర్మెంట్ ఏజ్, పెంచిన తర్వాత ఇవాళ ఖాళీల సంగతి ఏంది, వీటి గురించి ఏమైనా లెక్క ఉందా? నేను ఒక మాట చెప్తున్నా, ఒక మీటింగ్ పోయేటప్పుడు ముఖ్యమంత్రి స్థాయి ఆయన ఏం చేయాలంటే
అక్కడ సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల పట్ల నేను స్పందించగలుగుతానా, ఆ సమస్యలు తీర్చగలుగుతానా అని కోపాలి. ఇంతకుముందు వెంకటరెడ్డి గారి ప్రశ్న నేను కూడా అడుగుతున్నా. అక్కడ ఇప్పుడు చెప్పారు వెంకటరెడ్డి గారు లెక్క తిరిగి చెప్పారు. నాకు తులసిరెడ్డి గారి జ్ఞాపకం ద్వారా చూస్తుంటే ఏంటంటే ఇన్ని ఖాళీలు నేను చెప్తున్నాడు కదా, ఇది తెలుసుకోవడానికి పెద్ద సమస్యనా, ఏమన్నా ప్రపంచ విజ్ఞానం ఏమన్నా? ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలు ఏమున్నాయి, వాటి గురించి ప్రస్తావించి నేను పరిష్కరిస్తా అంటే పోతారా లేదా? Yes. గతంలో నేను అంటున్నా గత భవనాలు ప్రారంభించుండని దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఎవరైనా సరే ఏ ప్రభుత్వంలో అయినా సరే కొంత భవనాలు మధ్యన ఉంటాయి. ఆఖరికి సర్పంచ్ కూడా పోతే రోజా గారు కొత్త సర్పంచ్ ఏం చేస్తాడు, పాత భవనాలు ప్రారంభిస్తాడు. ఆయన మొదలు పెట్టి పూర్తి చేసిన శిలాపలక విడుతుంటది, పాత ఏమో కష్టపడి మంజూరు చేసినవి ఉంటాయి. స్పష్టంగా చెప్తున్నాం ఉంటాయి, దాన్ని ఎవరో కాదని లేదు. కానీ ఈ ప్రభుత్వంలో ఏమి సాధించింది 20 నెలలుగా అంటే రైతులై చాలా ఎగ్గొట్టిండ్రు. ఇవాళ రైతు బంధు 2 విడతలు ఎగ్గొట్టిండ్రు. స్పష్టంగా చెప్తున్నాను నేను. నాకు చాలా గొప్పగా అంటున్నారు. కౌలు రైతులకు డబ్బులు ఇచ్చింది పోయింది, డబ్బులే లేదు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం పోయింది. 2500 సంగతి ఏంది, ఏది మహిళలకు, అట్లాగే స్కూటీల సంగతి ఏంది, నిరుద్యోగ వృత్తి సంగతి ఏంది, విద్యార్థులకు చెప్తున్నాను కదా. వీటితో పాటు ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేరిందా లేదా అనే సమస్యకు వచ్చినప్పుడు ప్రజలు రేపు పొద్దున స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు వస్తున్నాయండి. నేను పార్టీ వాళ్ళని సమర్థిస్తున్నాను. మీరు గొప్ప చెప్తున్నారు కదా, అన్ని హామీలు చేసినాం, అన్ని 100% చేసినాం అంటుంటే ఇవన్నీ ఉంటాయి కాదంటలే. నేను మీరు ఈ లెక్క తేలుస్తారు ప్రజలు, స్థానిక సంస్థలోనే ఈ లెక్కలన్నీ తేలుస్తారు ప్రజలు అంటారు. రైట్ అండి, ఓకే. ప్రజలు కరుగాచి బాధ పెడతారు ఎప్పుడైనా ఎవరికైనా. రాజకీయాలు వద్దు. నిరుద్యోగుల్ని మోసం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్తాను. ఇప్పుడు ఎన్ని భర్తీ చేసినాం మేము, నియామకాలు ఇచ్చినాం 60,000 ఇచ్చినాం. ఇంకా 1,40,000 ఉద్యోగాలను భర్తీ బరాబర్ చేసి తీరుతాం. అందుకోసం కదా వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా ముఖ్యమంత్రి అవ్వగానే రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కూర్చోలే రేవంత్ రెడ్డి గారు. అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గర పోయి పరీక్షల విధానం ఎట్లో తెలుసుకొని ఇక్కడ ప్రక్షాళన చేసి టీజీపీఎస్సీని అక్కడ అక్రమాల కారకులైన వాళ్ళంతా వైదొలిగింపజేసి పరీక్షలు పారదర్శకంగా పెట్టిండా లేదా, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇతర ఇంజనీరింగ్ పరీక్షలు కానీ. అది సమర్థత అంటే. కాబట్టి ఆ చిత్తశుద్ధి ఉంది రేవంత్. ఇంకో విషయం, అదే చిత్తశుద్ధి ఉండే అదే బరాబర్ మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు కదా, ఎన్ని ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంత మందికి ఇస్తున్నారు అనేది ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. అదే న్యాయపరమైన చిక్కులు 60,000 ఉద్యోగాలకు పరిష్కరించి జీవో నెంబర్ తీసుకొచ్చి హారిజాంటల్ రిజర్వేషన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను గౌరవిస్తూ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రవేశపెట్టబట్టే అవన్నీ కూడా ఉద్యోగాలు భర్తీ చేయగలిగినాం. కేసీఆర్ గారి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడూ అయిపోయేది. మేము ఏమన్నాము, ఇప్పుడు క్యాడర్ స్ట్రెంత్ నేను చెప్పిన విఆర్ఓ ఇష్టం వచ్చినట్టు సూపర్ నిమోరీ కోటా కింద పంపించేసి 16,500 మంది ఉద్యోగులు. వాళ్ళు అసలు ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే క్యాడర్ స్ట్రెంత్ లో లేరు వాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలనే ఉద్దేశంతో ఐఏఎస్ కమిటీ వేసి గతంలో లోపాలు రాకుండా, న్యాయపరమైన చిక్కులు రాకుండా నాకు తెలిసి కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే నిరుద్యోగులకు మేలు జరగబోతుంది. మేము అన్నమాట ప్రకారం మిగిలిన ఉద్యోగాలు 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి, బరాబర్ భర్తీ చేస్తాం. ఇంకా రిటైర్డ్ అయితే ఇంకా ఖాళీ ఉంటే 5 సంవత్సరాల్లో భర్తీ చేస్తారా? జాబ్ క్యాలెండర్ 5 సంవత్సరాల్లో భర్తీ చేస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ 8 సంవత్సరాల్లో భర్తీ చేస్తారని అడుగుతా ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎన్ని సంవత్సరాల్లో ఇవన్నీ భర్తీ చేస్తారు అని అడుగుతున్నారు. ఎన్ని సంవత్సరాల్లో భర్తీ చేస్తారు? లేదంటే సెప్టెంబర్ ఎండింగ్ లో గానీ అక్టోబర్ మొదటి వారం లోపు నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి. తప్పకుండా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, చదువుకునే వాళ్ళు హాయిగానే ఉన్నారు. ఎవరైతే ఏం లేని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ముఖం చాటేసిండు తెలంగాణకు రావడానికి. గత ప్రభుత్వం చేయలేనివన్నీ కూడా ఎందుకంటే వాళ్ళలో ఆనంద బాష్పాలు చూసిన మనం అంతా కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు శ్రమిస్తారు. అందుకే అన్నాడు డిసెంబర్ లో వస్తాం, ఓయూకి ఏం చేసినాము, వాళ్ళు ఏం చేశారు, మేమేం చేసినాము. అందుకే మేమేమంటున్నాం, 1,200 ఉద్యోగాలు ఉన్నాయి, ఒక 800 ఉద్యోగాలు ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏం చేశారు ఆ ప్రభుత్వం, అక్కడ పార్ట్ టైం వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళని త్రిశంకు స్వర్గంలో ఊగిస్తుంది. మీకే చేస్తామంటుంది, నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఆ ముచ్చట కూడా పరిష్కరించి శాశ్వతంగా కొలువులు భర్తీ అయ్యే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు వయోపరిమితి పెంచింది. పరిశోధనలన్నీ కుంటుపడిపోతాయి. చేసిన తప్పులు చేయకుండా మానవతారాయ్ గారు చాలా బాగా అబద్ధాలు చెప్తారండి. ఎందుకంటే
ఒకటే చాలా స్పష్టంగా నిరుద్యోగులు సూటి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. మిత్రమా మానవతరాయ్, మీరు నిరుద్యోగ సమస్యని భుజానికి ఎత్తుకొని చాలా స్పష్టంగా మానవతరాయ్కి కొన్ని విషయాలు తెలవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అంటే వినండి బ్రదర్, మీరు మాట్లాడుతున్నప్పుడు విన్నాను కదా. మిత్రమా ఒక్క నిమిషం వినండి. నేను చెప్పే విషయం వినండి. ఇవాళ మానవతరాయ్ గారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖం ఎందుకు చాటేశారు? ఇవాళ అదే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రశ్నిస్తా ఉన్నారు. అయ్యా మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలో లేనప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి బిర్యానీ తిని థమ్స్అప్ దాగిపోయిన రాహుల్ గాంధీ నిరుద్యోగుల మధ్యలో కూర్చున్నాడు కదా. మరి వాళ్ళ రేవంత్ రెడ్డిని నిరుద్యోగులు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటా ఉన్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే కూడా భారీ కంచెల మధ్య రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీరు నిరుద్యోగులను 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిర్దాక్షణంగా మీరు మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు, మోసం చేసిండ్రు. ఒకటి, ఇవాళ ఇదే నిరుద్యోగ సమస్య మీద మాట్లాడిన కొంతమంది వ్యక్తులు, కోదండరామ్ గారు పదవి వచ్చే వరకు నిరుద్యోగుల గురించి మాట్లాడారు, పదవి రాగానే పెదవులు మూసుకున్నారు. అకులూరు మురళి గారు పదవి వచ్చే వరకు మాట్లాడారు, పదవి రాగానే పెదవులు మూసుకున్నారు. ఇవాళ బల్మూరి వెంకట గారు పదవి వచ్చేదాకా మాట్లాడారు, పదవి రాగానే పెదవులు మూసుకున్నారు. రియాజ్ ఖాన్ కూడా అదే విధంగా పదవొచ్చేదాకా మాట్లాడుతూ పదవి రాగానే పెదవులు మూసుకున్నారు. ఇవాళ మానవతరాయ్ కూడా త్వరలోనే పదవొచ్చే వరకు నిరుద్యోగుల గురించి మాట్లాడుతాడు, రేపు పదవి రాగానే పెదవులు మూసుకుంటాడు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా మిత్రమా. నేను ఎందుకు అంటా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక ధోరణి మీది. మీరు దగాకు ఒకటి సిలబస్ కమిటీ మీద ఒక కమిటీ వేసి మిత్రుడు లెట్ మీ ఫినిష్ మై డియర్ ఫ్రెండ్, ప్లీజ్ వెయిట్. నేను చాలా స్పష్టంగా ఉదాహరణ చెప్పిన ఎవరెవరి వాళ్ళ నిరుద్యోగులను వాడుకున్నారు. నిరుద్యోగ సమస్య అంగట్లో అరటి పండులాగా అయింది, అంగట్లో అరటి పండులాగా అయింది నిరుద్యోగ సమస్య. మీ అందరికీ దొరికిన వాళ్ళకు దొరికినట్టుగా కొబ్బరి చిప్ప దొరికినట్టుగా మీరు మాట్లాడతారు. ఇవాళ మేము నిరుద్యోగులు ప్రశ్నించేసరికి అద్దెకి దయాకరారండి. మొన్న చిక్కడపల్లి లైబ్రరీకి పోయి చెంప చెల్లు మనకి చిక్కలు వచ్చిన పని చేసిండు. ఇవాళ అద్దెకి దయాకర్ గారు కూడా చాలా స్పష్టంగా పదవి రాగానే ప్రేక్షకులకు అర్థం కాదు. నేను ఒకటి అడుగుతా ఉన్నా మిత్రమా, మీరు ఇవాళ సిలబస్ కమిటీ పేరు మీద కాలయాపన చేస్తా ఉన్నారు. మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు సిలబస్ కమిటీ ఒకటి వేయాలనేటువంటి సోయి లేదు కదా మీకు. మరి ఇవాళ మీకు సోయి లేదని ఒప్పుకుంటా ఉన్నారా? సిలబస్ మీద టీఎస్పీఎస్సీ కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కానీ, ఈ అన్ని రిక్రూట్మెంట్ బోర్డులని వేరువేరుగా ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, రిక్రూట్మెంట్ గైడ్ లైన్స్ ఉంటాయి అని చెప్పేసి వాటిని స్పష్టంగా అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసినాం. మేము సగటున ప్రతి సంవత్సరానికి 16,000 పైచిలకు ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఎక్కడ శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీలాగా నిరుద్యోగులకు మేము 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తామని చెప్పి మోసం చేసి దగా చేసి మేము సంవత్సరం ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ నిరుద్యోగులని నయా వంచన చేయలేదు. మా నేచర్ అది కాదు. వస్తాయని చెప్పినాం, ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. ఇవాళ చాలా మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని ఒక్కసారి కనుక్కుంటే చెప్తారు. ఇవాళ అదే అంటారు కేసీఆర్ గారి ప్రభుత్వమే బాగుండే అని. మిత్రుడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు కదా మేడం, ఒకటే చిన్న ప్రశ్న. ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకులలో కూడా 4 రకాల అధ్యాపకులు. వాళ్ళ కళ్ళలో ఆనందం కనిపించిందని అన్నారు. ఎవరి కళ్ళలో ఆనందం కనిపించింది? పార్ట్ టైం లెక్చరర్లని ఏసీలుగా కన్వర్ట్ చేస్తామన్నారు. పార్ట్ టైం లెక్చరర్లని కలవడలేదు ముఖ్యమంత్రి గారికి. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్న వాళ్ళని మీరేమన్నారు? వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆధీనంలో 12 యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎదురు చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం. మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామన్నారు. అయ్యా మీరు మేనిఫెస్టో పెట్టుకున్నారని. పార్ట్ టైం టీచర్లు 12 నెలలతో కూడిన జీతంతో పాటు మిమ్మల్ని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రమోట్ చేస్తామని చెప్పారు. వాళ్ళు అడుగుతా ఉన్నారు ఇవాళ మిమ్మల్ని. ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని, అసిస్టెంట్ ప్రొఫెసర్లని మోసం చేసి యూనివర్సిటీకి వచ్చి అవునండి. డిసెంబర్ కూడా ఈ 2 లక్షల ఉద్యోగాల మాదిరేనా? ఈ డిసెంబర్ కూడా 2 లక్షల ఉద్యోగాల మాదిరేనా? పదవులు రాగానే పెదవులు మూసే బాపతేనా అని అడుగుతా ఉన్నాం. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులు రాగానే పక్కకి వెళ్ళిపోతా ఉన్నారు. చాలా స్పష్టంగా చెప్పిన అన్ని లీకులతో మీరు పరీక్షలు నిర్వహించారు. ఆ లీకుల బెడద లేకుండా పారదర్శకంగా నిర్వహించడం అది గొప్పతనం, గుర్తుపెట్టుకోండి. అందుకే మేము 60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చినాం. ఇంకా 1,40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మళ్ళీ నిరుద్యోగుల ఆశలు అడుగుతాం. కానీ మనోదర గారు మీరు చెప్పిన విద్యార్థుల కళ్ళల్లో ఆనందము, వాళ్ళు కార్చిన ఆనంద బాష్పాలు కాంగ్రెస్ నాయకులకు తప్ప ఎవరికీ కనబడట్లేదు. చూసే పత్రికా ముఖంగా వచ్చినాయి అవి
ఆ ఎల్బీ స్టేడియంలో 11,000 టీచర్ ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు టీచర్లు చాలా మంది Okay. కోదాడ నల్గొండ ఖమ్మం ప్రాంతాల్లో. రైట్ అండి, రైట్. నిజంగా వాస్తవంగా కేసీఆర్ గారు 3వసారి వచ్చిన ఆ ఉద్యోగాల భర్తీ ప్రహసనం ఇంకా కొనసాగుతూనే ఉండేది. ఎందుకంటే న్యాయపరమైన చిక్కులు పరిష్కరించలేదు, జీవో నెంబర్ 3 తీసుకురాలేదు, Right. కోర్టు జడ్జిమెంట్ చూసుకోకుండా నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళన చేశారు వ్యవస్థలన్నింటినీ, విద్యారంగాన్ని సంస్కరిస్తున్నారు. మునుముందు చూడండి రేపు. అందుకే నేను ఏమంటున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలందరూ దీవిస్తున్నారు. ఇది నిజమైతే చూడండి. రైట్ అండి, రైట్. ఓకే, వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, బీజేపీ కూడా ఏం తక్కువ తినలేదు, తెలంగాణకు అన్యాయం చేస్తూనే వస్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీఐఆర్ను ఎందుకు రద్దు చేసింది, అలాగే కేన్స్ అనే 3,000 కోట్ల పరిశ్రమను బీఆర్ఎస్ హయాంలో తీసుకొస్తే దాన్ని ఎందుకు గుజరాత్కు తీసుకెళ్లిపోయారు, అలాగే నవోదయ పాఠశాలలను అడ్డుకున్నారు, ఐఐఎం మనకు రాకుండా దాన్ని విద్యార్థులకు మోసం చేసినటువంటి పరిస్థితి, బయ్యారం ఉక్కు కర్మాగారము అదేమైంది, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, ఇవన్నీ కూడా మరి తెలంగాణకు చేసినటువంటి అన్యాయం కాదా కేంద్ర ప్రభుత్వం అని అడుగుతున్నారు. ప్రశ్నకు మీ సమాధానం. ఇప్పుడు ఇవన్నీ కూడా పాత వాదనలు మేడం. ఇప్పుడు వరంగల్లో రాలేదా కోచ్ ఫ్యాక్టరీ, రాలేదా ములుగులో యూనివర్సిటీ, రాలేదా హైదరాబాద్ చుట్టూ 20-25 వేల కోట్లతో వీళ్ళు డిలే చేస్తున్నారు, కానీ రోడ్డుకు సంబంధించిన విషయాలు జరగలేదా? 30-35 వేల కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టు నడవలేదా? మెదక్కు సిద్దిపేటకు రైల్వే ప్రాజెక్టు రాలేదా? సిద్దిపేట మన సికింద్రాబాద్ స్టేషన్కి 750 కోట్లతో రాలేదా? ఏది రాలేదండి? వచ్చేటి వస్తే ఊరికి గాలికి ప్రాంతీయ పార్టీ తత్వము కాంగ్రెస్ దురదృష్టవశాత్తు ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ అయింది. ఏం రాలేదండి? కొన్ని వీలైనవి వీలు కాదు. ఖమ్మంలో బయ్యారం అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ, టు స్టడీ ది ఫీజిబిలిటీ అని ఉంటే దాన్ని పట్టుకొని ఇక వచ్చేస్తుంది అంటే ఎట్లయితుంది? ఏది కావాలని అడగాలని ఇస్తున్నారు, చాలా ప్రాజెక్టులు ఇస్తున్నటువంటిది. రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధానమంత్రి గారిని అడిగి, రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రధానమంత్రి అడిగి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్ని రోడ్డు ప్రాజెక్టులు, ఎన్ని జాతీయ ప్రాజెక్టులు ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి అండి. రాలేదంటే ఎట్లయితుందండి? విమర్శ కోసం విమర్శ చేస్తే కాదు కదా. ఏ ప్రాజెక్ట్ రావాల్సిన ప్రాజెక్టులన్నీ వస్తున్నాయి, ప్రయారిటీలు ఇస్తున్నారు. 12 సెమీకండక్టర్లు ఏపీకి ఇచ్చారు. ఆయన పాలమూరు నువ్వు వేసిన మీ కళలు కన్నా అన్ని ప్రాజెక్టులకు రావు పద్ధతి ఉంటుంది. విజయవాడ కాదు, విజయవాడ గురించి మీకెందుకు? పెన్ను మీకెందుకు? తెలంగాణకు మాట్లాడుతున్నారు, అర్థం పట్టలే కూడా మాట్లాడుతున్నారు. మీరు చేయడం చేత కాదు. పాలమూరు రంగారెడ్డి ఒక జాతీయ, నీకు అర్థమవుతుందా? జాతీయ ప్రాజెక్టుకు కావాల్సినటువంటి అర్హతలు ఉంటాయి, అంతేకాదు చేయమని అన్ని వీలు కావు. వాళ్ళకు పోలవరం జాతీయ హోదా ఇచ్చినారా? మీరు అడగండి, మీరు అడిగే పద్ధతులు మీరు అడగండి, మీరు అడగండి, మీరు కూడా అడగండి. ఏమైనా మీరు డిపిఆర్ చాలా ప్రాజెక్టులు మీరు డిపిఆర్ చాలా ప్రాజెక్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగు ఎన్ని తెచ్చుకుంటున్న ప్రాజెక్టులు మీకు అర్థమైతున్నది. ప్రాజెక్టులకు మనం 80,000 కోట్లు అడిగినాం. మీరు అడగంగానే అయిపోతుందండి. మీరు అర్థం పడతారు కూడా గాలి గడిగి అయిపోతుంది. గాలి గడిగి గాలి లెక్కలు మాకు వాళ్ళ మీద ఎందుకు ఏడుస్తారు? మీరు గాలికి అప్పల మీకు 8 మంది ఉన్నారు కదా, మీకు 8 మంది ఉన్నారు కదా, మేలుగా ఇంకా 8 మంది. దత్తాత్రేయ గారికి కూడా ఒక క్వశ్చన్. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం. మానవతారాయ్ గారు, మానవతారాయ్ గారు మనకి టైం లేదు, ఒక నిమిషం ఆగండి ప్లీజ్, దయచేసి ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు, మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఓట్లకు కేంద్రంగా వాడుకోవడమే తప్ప మీరు చేసింది ఏమీ లేదు. విద్యా వ్యవస్థ విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ గతంలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా అన్నారు, మీరు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి 26 జిల్లాల్లో 26 మెడికల్ కాలేజెస్ ప్రారంభించుకుంటే మీరు ఒక్క మెడికల్ కాలేజీకి సహకరించింది లేదు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం విషయంలో మీరు ఎప్పుడు కూడా చవితి తల్లి ప్రేమే. తెలంగాణ రాష్ట్రంలో మీరు చంద్రబాబు నాయుడు మీద చూపిస్తున్న సొంత తల్లి ప్రేమ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చూపించలేదని వాస్తవం. లెట్ హిమ్ రెస్పాండ్ ప్లీజ్. వెంకటరెడ్డి గారు మాట్లాడండి.
ఇప్పుడు నేనేమంటున్నా అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక అప్లికేషన్ ఇన్ టైమ్ లో పెట్టలేదండి. ఎన్నిసార్లు కిషన్ రెడ్డి ఇన్ టైమ్ లో పెట్టకపోతే మీరు పెట్టారా? వీళ్ళు కావాల్సింది మీ కేంద్ర మంత్రి గారికి బాధ్యత ఉండదా? డబ్బులు ఇస్తారు, ప్రైవేట్ పార్టీలకు ఇస్తే మెడికల్ బీజేపీ పార్టీకి బాధ్యత ఉండదా తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన? నీతి గురించి మాట్లాడతారు, ఒకనాడు ఒకటి అడిగింది లేదు, చేసింది లేదు. అడిగితేనే ఇస్తారా? అడిగితేనే ఇస్తారండి. అడగంటే మీకేం కావాలని అడగాలి కదా. ఏం అడిగాము? నవోదయ కాలేజీలు అడిగాము, మెడికల్ కాలేజీలు అడిగాము, యూనివర్సిటీలు అడిగాము, మేము బయ్యారం కర్మాగారం అడిగాము. ఇవాళ మీరు కావాలండి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగాము, పాలమూరు ఎత్తిపోతల పథకకు జాతీయ హోదా అడిగాము. ముఖం చాటేసారు కదా వీటి విషయంలో. ఒక్క రూపాయలు ఇచ్చారా మీరు? ఒక్క రూపాయలు ఇచ్చారా? జాతీయ హోదా కొన్ని విధి విధానాలు ఉంటాయి, గాలికి ఏదో పెట్టేసి. కానీ సుష్మా స్వరాజ్ ఇక్కడికి వచ్చి రాలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోలవరం అది కాళేశ్వరం రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తాము అని చెప్పారు కదా. సుష్మా స్వరాజ్ అనౌన్స్ చేశారండి. సుష్మా స్వరాజ్ ఏం మాట్లాడింది అనేటువంటిది, ఆమె చనిపోయిన పాప ఆమె గురించి ఎందుకు మాట్లాడతారు? మేము మేనిఫెస్టో పెట్టలేదు, మేము మేనిఫెస్టో లేదు ఇక్కడ ఆ విషయం. అవునండి, రాజకీయ అవకాశాలు ఏది ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లాగా మాట్లాడము. అసంబద్ధమైనటువంటి వాగ్దానాలు చేసి తిరిగి చేయలేకపోతే 13 లక్షల కోట్లు ఇచ్చాము. ఇప్పటికీ 13 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు వచ్చినాయి. బుక్ చేసినాం, ఒక బుక్ కూడా పబ్లిష్ చేసినాం. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మానవతారాయ్ గారు, రామ్మోహన్ రావు గారు, వెంకటరెడ్డి గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.